హాయ్ అండి, నమస్తే అందరికీ. బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలి అన్నది సింపుల్గా చూపిస్తాను. బాగా ఆకలేస్తుంటే టైం తక్కువలో కడుపు నిండా తినాలి అంటే ఇది ఒక చిన్న మనకి యూజ్ఫుల్ టిప్. సో బ్రెడ్ స్లైసెస్ ఏదైనా తీసుకోండి, బ్రౌన్ బ్రెడ్ ఆర్ మిల్క్ బ్రెడ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. లైట్గా సెగ మీద పెట్టేసి కొంచెం ఆవు నెయ్యి వేసి రోస్ట్ చేసుకోండి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది హెల్త్కి. మీరు బటరు అవి కూడా వాడుకోవచ్చు, యాజ్ యూ విష్. నెయ్యి అయితే బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇలా రెండు పక్కల రోస్ట్ చేసేసుకొని కాల్ చేసుకోవాలి. దీన్ని మంచిగా నెయ్యి వేసుకొని కొంచెం బాగా దూరగా వచ్చేటట్టు చేసుకోండి, మాడగొట్టుకోకండి. మాడితే మాత్రం టేస్ట్ మారిపోయింది. సో మొత్తం బాగా వేగిపోయాయండి బ్రెడ్. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి 1 by 1 ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోండి. దీని మీద కొంచెం షుగర్ అప్లై చేయాలి. సో ఇలా షుగర్ అప్లై చేసేసుకొని ఇంకొక బ్రెడ్ పెట్టేసుకోండి దాని మీద. సో షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, నో వర్రీ. సరిపడా తినే వాళ్ళకి ఎంత కావాలనో అంత వేసేసుకోండి. ఇలా టాప్ అండ్ బాటమ్ చక్కెర రాసుకున్న తర్వాత కొంచెం కాంచి చల్లార్చిన పాలు కానీ వేడి పాలు కానీ తీసుకోండి. బ్రెడ్ హీట్గా ఉన్నప్పుడు పాలు వేసేస్తే చాలా బాగా ఇంకిపోతుంది. మీకు ఒక్క 2 minutes ఇలా పాలన్నీ వేసేసి వదిలేసేసేయండి. మంచిగా పీల్చుకుంటుంది పాలు పీల్చుకొని మొత్తం మీకు మిల్క్ కేక్ లాగా తయారైపోతుంది. ఇది ఒక 2 minutes అలాగే ఉంటే చూడండి. ఒక్క నిమిషం తర్వాత మొత్తం చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా కట్ చేయగానే జస్ట్ వచ్చేస్తుంది మీకు, డైరెక్ట్ తినేసేయడమే. సో ఎమ్మి బ్రెడ్ టోస్ట్ రెడీ. మీరు కావాలంటే ఆఫీస్లోకి లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు. సో ఒక 2 బ్రెడ్ టోస్ట్లు చేసేసుకుంటే కడుపు నిండిపోయిద్ది హ్యాపీగా. ఒక గ్లాస్ పాలు అయితే సరిపోతుంది. నేనైతే ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి కావాలంటే ఒకసారి. చాలా సింపుల్గా అయిపోతుంది, మంచి ఎనర్జెటిక్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.